ఆమెను సేవించే భాగ్యం నాకు అనగానే ధర్మరాజు అమ్మని పిలిచి, అమ్మ నువ్వు మాత్రం మాతో రావద్దు, ఆ అరణ్యంలో సుకుమారివైన నువ్వు బాధలు పడలేవు, విదురుడి యొక్క అంతఃపురంలో ఉండు అన్నాడు. అప్పుడు ఆవిడ ఏడుస్తూ ద్రౌపదిని పిలిచి, అమ్మ అరణ్యవాసానికి మిగతా కొడుకులు వెడితే నేను పెద్ద బాధపడను, కానీ సహదేవుడు ఉన్నాడే వాడిని అడవికి పంపడం నాకు బెంగ. వాడు సుకుమారి, ఆకలి వేస్తే అన్నం పెట్టమని ఎప్పుడు అడిగేవాడు కాదు, వాడికి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలుసుకుని నేనే అన్నం పెట్టేదాన్ని, నోట్లో వేలు పెడితే కొరకలేడు, అటువంటి కుర్రాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోందిట. ధర్మరాజు గారిని అప్పగించలేదు, భీముడిని అప్పగించలేదు, ఆవిడ సహదేవుడిని మాత్రమే అప్పగించింది. అంటే చూడండి, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ, అందులో చిన్నాడు కదా, అదేమిటో తెలియదు కానీ తల్లికి సహజంగా చిన్నపిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందిట. 100 మంది కొడుకులు ఉండనివ్వండి, వాడు చిన్నాడు కదరా, వాడంటే నాకు ఇష్టం రా అంటుందిట. పెద్దవాడు ఎప్పుడైనా చిన్నవాడిని ఏదైనా చిన్నవాడు రా క్షమించురా అంటుంది. అంటే ఆ చిన్నవాడు అనే ఒక చిన్న మమకారం క్రమక్రమంగా తల్లిని అంతలా పట్టేస్తుందన్నమాట. దానికి తగినట్టే సహదేవుడు కొంచెం మొగమాటం కలిగినవాడు. అయితే ఇక్కడ కన్నతల్లి కాబట్టి ఆవిడ ఒక విషయం మర్చిపోయింది. ద్రౌపదికి సహదేవుడు భర్త, ఆయన నోట్లో వేలు పెడితే కొరకలేనివాడేం కాదు, తన భర్త ఎటువంటి వాడో ఇన్నాళ్ళు కాపురం చేసిన వాడికి తెలియదా, అయినా తల్లి కాబట్టి మా అబ్బాయి నోట్లో వేలు పెడితే కొరకలేడందిట. ఇలా అప్పగించుతూ ఉంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది అనమాట, ఆహా అటువంటి తల్లిని పొందినటువంటి పిల్లలు ఎంత అదృష్టవంతులు అని. వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, ధర్మం కాచుకో అని దుఃఖిస్తూ, ఏనాడు ఏ యువతికి ఏ యుగంలోనూ కూడా ఇటువంటి అన్యాయం జరగలేదు, భగవంతుడు నిన్ను దీవిస్తాడు, తిరిగి నీకు వైభవం వస్తుంది అని కుంతి దీవించింది. ఈలోపు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి సంజయుణ్ణి పిలిపించి, విదురా పాండవులు అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు ఏవో రకరకాల చేష్టలు చేశారని కొందరు గూఢచారులు చెబుతున్నారు, ఎలా వెళ్ళారు వాళ్ళు అడవికి అన్నట్ట. అన్నయ్య వాళ్ళు ఎలా వెళ్ళారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అనమాట. అయితే చెబుతున్నా విను. ధర్మరాజు గారు అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు తెల్లని గుడ్డతో ముఖాన్ని కప్పుకున్నాడు. భీముడు చేతులు ఇలా చాచి ఉబ్బిన కండలతో ఊపుకుంటూ వెళ్ళిపోయాడు, చేతులు ఊపుకుంటూ ఆ కండలు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ వెళ్ళాడు.